భారతీయులమైన మనం ఆవును గోమాత అని పిలుస్తాం. గోవు పవిత్రతకు అలాగే శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రం, పేడ ఎంతో పవిత్రమైనవి. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. యజ్ఞ యాగాదులలో హవనానికై ఘృతాలను అందించే గోవు సకల ప్రాణికోటికి జీవాధారమైంది. గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవని, ధన సంపదలు వృద్ధి పొందగలవని ప్రశంసించబడింది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోశాల హైదరాబాద్ జియాగూడలో ఉంది. దేశంలోనే అతిపెద్ద గోశాలగా పేరొందిన గోశాల ఇది. సమర్థ రామదాసు పరంపరగా అప్పటి మహారాజు శివాజీ కాలం నాటిదిగా చెబుతారు. 400 సంవత్సరాల అతి పురాతనమైన గోశాల ఇది. ఇక్కడ ఉన్నటువంటి అప్పటి మహనీయుల పరంపరగా ఈ గోశాల కొనసాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుదత్త మహారాజు ఆధ్వర్యంలో ఈ గోశాల నిర్వహింపబడుతోంది. ఇక్కడ 5000 గోవుల నుంచి 6000 గోవులు పోషింపబడుతున్నాయి. గోవు సర్వదేవతా స్వరూపంగా భావించిన ప్రభు దత్త మహారాజ్ గోవుకు ఎటువంటి కష్టం కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే గోవుల కోసం మల్టీ స్టోరేజ్ అపార్ట్మెంట్ నిర్మించారు. 8 ఎకరాల్లో ఉన్న ఈ స్థలంలో 5 ఎకరాలు గోవులకు కేటాయించబడింది. ఇక్కడ 57 మంది అన్రోల్డ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. అలాగే 3 డ్రైవర్లు. రోజుకి కనీసం 70 లేదా 80 టన్నుల గ్రాసం ఈ గోవులకు ఇవ్వటం జరుగుతోంది. సుమారు నెలకు 3 లక్షల ఖర్చుతో ప్రభుదత్త మహారాజు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నటువంటి గోవులే గాని, పాలివ్వలేని గోవులే గాని, రైతులకు ఉపయోగపడని గోవులే గాని ఇక్కడ స్వీకరించడం జరుగుతోంది.